తండ్రి అయిన దేవ, ప్రభు అయిన యేసు, ఈ ఉదయకాలము మీ వాక్యము ధ్యానించుతూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడి వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాల వాక్య భాగములో మనం గమనిస్తే, యేసు ప్రభు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అనే సువార్తను ప్రకటించుచు గలిలయ దేశమంతా కూడా ఆయన తిరుగుతూ ఆ యొక్క సువార్తను నలుగురికి అందిస్తూ ఉన్నాడు. దారిలో రోగుల్ని బాగు చేస్తూ ఉన్నాడు, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నారు కదండి. కుంటివారు స్వస్థత పొందుతున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు, పక్షవాయువులు పరిగెత్తుతూ ఉన్నారు, కుష్టివ్యాధి కలిగిన వాళ్ళు స్వస్థత పొందుతూ ఉన్నారు. ఇవన్నీ సేవలో ఒక కార్యక్రమం. అదే సేవ కాదు. అసలు సేవ ఏంటిది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అన్నది అసలు సేవ, సువార్త. ఆయన ముఖ్యంగా ప్రకటించింది సువార్త. పోతా పోతా ప్రకటించుకుంటూ ముందుకు పోతుంటే అట్టి వారిని చూసి, రోగులను చూసి, వ్యాధిగ్రస్తులను చూసి, దయ్యముతో పట్టి పీడింపబడుతున్న వారిని చూసి ఆయన కనికరపడి వారిని స్వస్థపరిచాడు. ఆమేన్. ఈ రీతిగా ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన ఉన్నాడు. సువార్త ప్రకటించుకుంటా ఊరు తర్వాత ఊరు, ఊరు తర్వాత ఊరు ప్రయాణమై పోతానే ఉన్నాడు. మరి యేసు ప్రభు యొక్క తల్లికి, వారి యొక్క తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి ఒక దినాన చాలా రోజులు అయిపోయా యేసయ్య ఇంటికా నుండి మరి ఆయన సువార్త ప్రకటించుకుంటూ పోతుండట, రోగుల్ని బాగు చేస్తుండట, అద్భుతాలు చేస్తుండట, చాలా ఫేమస్ అయిపోతూ ఉన్నాడు. నేను కన్న కుమారుడు అంత ఉన్నతమైన స్థితికి వచ్చాడు, అరే మా అన్న ఇంత గొప్ప సేవ చేస్తూ ఉన్నాడా అని చూడడానికి యేసు ప్రభు యొక్క తల్లియు సహోదరులను అక్కడికి వచ్చిరి అని రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో కదా. ఒక ఆయన కబురు పంపించాడు, వీళ్ళు కూడా అందరిలానే వెయిట్ చేస్తున్నారు. మరి ఆయన కలవడం అంటే అంత ఈజీ కాదు. బహుజన సమూహములు ఎప్పుడు ఆయన ఎక్కడుంటే ఆడ రౌండప్ చేస్తుంటారు. బహుజన సమూహములు. ఒక్కొక్కసారి ఆయన ఇంట్లో కూర్చొని ప్రసంగం చేస్తుంటే ఇంట్లో స్థలం చల్లక, వాకిల్లో స్థలం చల్లక మొత్తం ఇల్లంతా నిండిపోయేది, మేడగది నిండేది. కొండ మీద ఎక్కి ప్రసంగం చేస్తామంటే కొండ నిండా జనాలు వచ్చి కూర్చునేవాళ్ళు. ఆయన ఎక్కడుంటే అక్కడ బహుజన సమూహములు ఆయనను వెంబడించి, మరి యేసు ప్రభు యొక్క తల్లి సహోదరులు ఆయన కలవడానికి వస్తే కూడా వాళ్ళకంత కలవడం అంత అనుకూలంగా లేదు పరిస్థితి. అంత జనాలు అక్కడ ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు యేసు ప్రభుకు కబురంపించాడు, అయ్యా నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడవచ్చి తిరిగి అని. 48వ వచనం చూడండి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఏమంటున్నాడండి? నా తల్లి ఎవరు? ఈయన అంత మాట అనేసాడు. పాపం వాళ్ళు ఎంత ప్రయాసపడియా కొడుకుని చూడడానికి ఆ తల్లి వచ్చింది, అన్నని చూడడానికి తమ్ముళ్ళు వచ్చిండ్రు. ఎవరు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అంటే ఎట్లుంటుందండి వచ్చినోడికి? అరే ఈయనను చూడడానికి ఇంత దూరం వస్తే ఏం మనిషిరా ఈయన, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఈరోజు దేవుడు సంఘముతో మాట్లాడుతున్న మాటదే, నా సహోదరులు ఎవరు. ఏమంటున్నాడు సంఘముతో? నా సహోదరులు. హూ ఆర్ మై బ్రదర్స్? We are brothers and sisters in Jesus. Hallelujah. యేసయ్యకే మహిమ కలుగును గాక. మనం ఎవరండి? క్రీస్తునందు ప్రియ సహోదరులము, సహోదరులము. అవునా? మనం ఎవరు? క్రీస్తునందు
ఇక అంతే, ఇక అన్నదమ్ములమే, ఇంకో బంధుత్వం లేదు ఇక్కడ. సంఘంలోకి వచ్చిన తర్వాత ఇక వేరే చుట్టాలు, వేరే బంధుత్వాలు ఉండవు. సంఘంలోకి వచ్చిన తర్వాత అందరు అన్నలే, అందరు అక్కలే. అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఉండాల్సిందే, కానీ సంఘములో ఇక వేరే బంధుత్వాలు, వేరే సుట్టరికాలు ఉండవు. ఎందుకంటే క్రీస్తు రక్తము ద్వారా కడగబడి, విమోచించబడి, ఒకే తండ్రి పిల్లలముగా చేర్చబడిన వారం. ఆమేన్. ఇక నువ్వు గ్రీసు దేశస్థుడని, యూదుడని, అన్యజెండవని ఏ భేదము లేదు ఇక్కడ. ఇక నీ కుల ప్రస్తావన లేదు, ఇక నీ మత ప్రస్తావన లేదు, ఇక నీ ఊరి ప్రస్తావన లేదు, ఇక నీ దేశ ప్రస్తావన లేదు. ఒకే ఒక ప్రస్తావన, యేసు నామములో, యేసు రక్తములో కలగబడిన ఆయన సొత్తైన. మనం ఎవరమండి? ఆయన సొత్తైన ప్రజలు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారం మనం. హల్లెలూయా. నా సహోదరులు ఎవరు? సొంత సహోదరులు వస్తే, సొంత తల్లి వస్తే, నా సహోదరులు ఎవరు? అంత కఠినంగా ఆడ మాట్లాడడానికి అర్థం ఏంటంటే 49వ వచనంలో ఉంటుంది చూడండి. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో తల్లి వయసు ఉన్న వాళ్ళందరూ తల్లులే, ఆడపిల్లలంతా సహోదరులే, మగపిల్లలంతా సహోదరులే. క్రీస్తు సంఘములో, క్రీస్తు కుటుంబముగా ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తే కదండి. ఈ సంఘానికి శిరస్సు మనందరము ఆ సంఘములోని అవయవులమై ఉన్నారు. మనందరం ఎవరు? అవయవములమై ఉన్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చేసిందంటే మనం ఎలా ఉండాలట? క్రీస్తు స్వభావంలోకి ఉండాలి. ఆదికాండంలో అంటాడుగా, నా పోలికగా నా స్వరూపమందు నరుని సృజించేదను అని అనుకున్నారట ఆయన కదండి. దేవుడు ఎలా సృజించాడు నరుని? తన పోలికగా, తన స్వరూపం. మరి క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. యేసయ్య చెయ్యి చేసి ఇట్లా చూపించాడు ఇప్పుడు మన వైపు, వీరే నా తల్లియు నా సహోదరులు. యేసయ్య సాక్ష్యం ఇస్తున్నారు, దీస్ ఆర్ మై బ్రదర్స్. యేసయ్య ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? వీరు నా తమ్ముళ్ళు అని సాక్ష్యం ఇస్తున్నారు, వీరు నా చెల్లెళ్ళు అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎంత గొప్ప పిలుపు కదా. ఆయన అంత ధైర్యమే. ఆయన వెతుక్కుంటూ వచ్చిన తల్లిని, తమ్ముళ్ళను పక్కన పెట్టిండు. కానీ అక్కడున్న ప్రజలను, ఆయన కులము, ఆయన మతము, ఆయన జాతి, ఆయన దేశము కానీ అన్యజనులను ఆయన ఏమని సంబోధిస్తున్నాడు? నా తల్లియు నా సహోదరులు వీరే కదా. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. అంత ఉన్నతమైన పిలుపుకు నీవు అర్హుడమైనప్పుడు క్రీస్తు యొక్క స్వభావ సారూప్యములో మనం ఉండాలి. యేసు ప్రభువుకు కలిగిన 5 ప్రాముఖ్యమైన గుణగణాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నా. ఆయన యొక్క సహోదరులమైన మనం ఆయన చేత, ఆయన ఎలాట? చెయ్యి చాపి ఇట్లా చూపించాడు, ఇగో వీళ్ళే నా సహోదరులు. ఆయన చేత సాక్ష్యం ఇవ్వబడ్డ మనం మరి అట్టి గుణగణాలను కలిగి ఉంటున్నామా? పేరుకు క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నామా? లేకుంటే నిజముగా దేవుని సొత్తైన ప్రజలముగా, ఆయన పోలికగా మనము జీవించగలుగుతున్నామా లేదా అని ఈ దినమున మనం పరీక్షించుకోవాలి. మొట్టమొదటి లక్షణము పరిశుద్ధ జీవితం. యేసయ్య ఎలాంటి జీవితాన్ని జీవించారండి లోకములో? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని రాలే. ఆయన పుట్టుకే పరిశుద్ధం. శరీర కలయికలతో పుట్టినవాడు కాదు, ఆయన శరీర సంబంధి కాదు. ఆయన పుట్టుకే పరిశుద్ధం, ఆయన పెరిగిన విధానం పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం. లోకానుసారమైన వ్యక్తిగా ఆయన ఏనాడు కూడా తిండి కోసము, బట్ట కోసము, ఈ లోక సుఖాల కోసము ఆయన ఆశపడలేదు. అట్టి పరిశుద్ధ జీవితాన్ని ఆయన సహోదరులమైన మనమును కలిగి ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిస్తే,
కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు, ఆ మాట గమనించాలి. ఆదివారం చర్చికి వచ్చినప్పుడే కాదు నీ పరిశుద్ధత, అర్థమైందా? వారమంతా చర్చి లేకుండా బయట ఉంటాం కదా, ఆఫీస్లో పరిశుద్ధంగానే ఉండాలి, ప్రయాణంలో పరిశుద్ధంగానే ఉండాలి, ఒంటరికి పోయినా పరిశుద్ధంగానే ఉండాలి, వ్యాపారం చేసినా పరిశుద్ధంగానే ఉండాలి, ఏదన్నా కొన్నా పరిశుద్ధంగానే, అమ్మినా అక్రమము లేకుండా యథార్థముగా. పరిశుద్ధత అనేది అంత ప్రాముఖ్యమైనది ప్రియులారా, కదా. కాబట్టి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధమైన జీవితానికి 5 మెట్లు. ఏంటా 5 మెట్లు? ఈ 5 మెట్లు మన జీవితంలో ఉంటే మనం పరిశుద్ధంగా ఉండగలం. 1, అనుదిన ప్రార్థన. పొద్దున లేవగానే ప్రార్థనతోటే జీవితం స్టార్ట్. ఆ దినపు అంతం పడుకునే ముందు కూడా ప్రార్థనతోటే. యూ షుడ్ నెవర్ ఫర్గెట్. నేను ప్రార్థన చేయనీయరు. దుష్టుడు నువ్వు పరిశుద్ధంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి నేను ప్రార్థన చేయనీయదు. అన్నిటికీ టైం వస్తుంది కానీ ప్రార్థన అంటే అలసట వస్తుంది, ప్రార్థన అంటే నిద్ర వస్తుంది. చూద్దామనే కొద్దిమందికి ఎంత బద్దకస్తులు ఉంటారంటే కనీసం మోకాలు కూడా ఉండరు, ఇక అట్నే పడుకొని అవ్వా బువ్వా అమ్మనన్నట్టుగా ప్రార్థనేగా. అట్నే మంచం మీద ఉంటాడు, అట్నే ప్రార్థన చేస్తాడు. మోకాలు లొంగి, అవునా, ఓ 10 నిమిషాలు దేవుడు నీకు ఇచ్చిన మేలును బట్టి. అయ్యా ఈ రాత్రి చాలామంది పడుకున్నారు కానీ అందరూ సజీవంగా తిరిగి లేవలేదు, కానీ నన్ను లేపావు, సజీవుల లెక్కలో నన్ను ఉంచావు, నీకు స్తోత్రం. ఏం ప్రార్థన చేయలేవు. ప్రార్థన నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. ప్రార్థన ఎప్పటికప్పుడు నిన్ను పరిశుద్ధంగా ఉంచుతుంది కదండి. అనుదిన ప్రార్థన. మార్కు సువార్త 1వ అధ్యాయం 35లో అంటాడు కదా, ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే అంత పెందలకడనే లేచి ప్రార్థనలు చేసి మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. 2వది వాక్యం. రెగ్యులర్గా వాక్యం చదవాలి. వాక్యం విషయంలో అశ్రద్ధ చేయకూడదండి. లూకా సువార్త 4:16లో అయితే ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి ఆమేన్ ధర్మశాస్త్రాన్ని రెగ్యులర్గా చదివేవాడు. యేసుప్రభు మన మాదిరి కదా. ఇప్పుడు యేసుప్రభు ఏమనుకున్నా, నా సహోదరులను మనల్ని పరిచయం చేస్తున్నాడు. ఆయన స్వభావం మనలో కనపడాలి. పరిశుద్ధ జీవితానికి 5 మెట్లు. మొదటిది ప్రార్థన, 2వది రెగ్యులర్గా వాక్యం చదవాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. బైబిల్ చదివే దాంట్లో నెగ్లిజెన్సీ లేనే లేదు. డైలీ మన యాక్టివిటీస్లో ద బైబిల్ రీడింగ్ మస్ట్ బి ఎ పార్ట్. ఖచ్చితంగా అది ఒక భాగంగా ఉండాలి. ఏదేదో చదువుతావు, వార్తా పేపర్లు చదువుతావు, సొల్లు కబుర్లన్నీ వింటావు, కానీ బైబిల్ చదవడానికి అశ్రద్ధ పెట్టుకుంటావు. ప్రియులారా, వాక్యము చదవవలెను. 3వది ఉపవాసం. 3వ మెట్టేంటి? ఉపవాసం కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనములో అయితే అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండెను. హల్లెలూయా. శోధించబట్టకు వెళ్ళాడట. మనం శోధించబడాలి. ఎవరి చేత? అదేనండి, దయ్యాన్ని దూరం పెట్టండి మీరంటే మీరేమో సాతాను చేత శోధించబడండి. నేను కాదన్నది, వాక్యం అంటుంది. ఏమని? ఎందుకు శోధించబడాలి? శోధించబడిన మీదట సువర్ణము వలె నీ ఒక విలువైన వ్యక్తిగా, విలువైన సాధనంగా నువ్వు మార్చబడాలి అంటే శోధనల గుండా నువ్వు పోవాలి. యూ షుడ్ అక్రాస్ ద టెంప్టేషన్స్. శోధనను మనం జయించాలి. శోధన రావద్దని ప్రార్థన చేయొద్దు, రాని, లెట్ ఇట్ బి హ్యాపెన్. రోగం రాని, వ్యాధి రాని, బాధ రాని, కరువు రాని, కష్టము రాని, వాటన్నిటిలో క్రీస్తు కోసం బలమైన వ్యక్తిగా నేను నిలబడాలి అని దానిని జయించి ముందుకు సాగడమే.
అందుకే ఉపవాసం. హల్లెలూయా. ఎందుకు ఉపవాసం చేయమంటున్నాం? మీ మీద మాకేమన్నా కచ్చా? మీ మీద మాకేమన్నా కోపమా? ఎందుకు ఇంత కఠినంగా శిలువ సహవాసంలో అన్నయ్యలు ఉపవాసం ఎందుకు ఉపవాసం? నీవు శోధన జయించున్నట్లుగా ఉపవాసం. క్రీస్తే మనకు మాదిరి అండి, ఎవరో కాదు మనకు మాదిరి, క్రీస్తే. కంపల్సరీ చేయండి, నెగ్లెక్ట్ చేయబాకండి. ఉపవాసం ఆరాధన అయ్యేదాకా ఉపవాసం చేయండి. శుక్రవారం తప్పకుండా ఉపవాసము చేయండి. వీలైతే స్త్రీలు ఇళ్లలో ఉండగలిగిన వాళ్ళు, మరి ఎండ పనులకు పోకుండా ఇళ్లలో ఉన్నవాళ్ళు మంగళవారం కూడా ఉపవాసము చేయండి. ఇది 3వ మెట్టు. పరిశుద్ధ జీవితానికి 5 మెట్లు అన్నాను. మొదటిది ప్రార్థన, 2వది వాక్యము, 3వది ఉపవాసము, 4వది సహవాసము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనాన్ని గమనిస్తే, మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. హల్లెలూయా. దిస్ ఇస్ డైలీ యాక్టివిటీ, ఫెలోషిప్ యాక్టివిటీ. 4వది ఏంటండి? సహవాసం. ఉపవాసం తర్వాత సహవాసం అనే స్థాయికి నువ్వు ఎదగాలి. ఏంటి సహవాసం? రెగ్యులర్గా ఫెలోషిప్లో గలవాల. నీ ఇంట్లో నువ్వు చేసుకునే ప్రార్థనలోకే, నీ కుటుంబంతో నువ్వు చేసుకునే ప్రార్థనలు ఒకటే, నీ చర్చిలో నీ సంఘంలో నువ్వు చేసుకునే ప్రార్థనలు ఓకే. సంఘాలుగా కూడి కలవడమే సహవాసం. ఆమేన్. నేను చాలాసార్లు చెప్పాను డిఫరెన్స్ బిట్వీన్ ఫెలోషిప్ అండ్ చర్చ్. సంఘానికి సహవాసానికి ఉన్న వ్యత్యాసం ఏంటనే చెప్పాను. సంఘం అంటే మీ ఊర్లో మీరు ఒక చర్చి కట్టుకొని ఆ ఊర్లో ఉన్న వివిధ ప్రజలు ఆ చర్చికి వచ్చి ప్రార్థనలు చేసుకోవడం సంఘం. అదొక సంఘం. అర్థమైందా? సహవాసం అంటే 4 ఊర్లలో 4 చర్చిలన్నీ కూడా ఒక చోట కలుసుకోవడమే. సిలువ సహవాసాన్ని స్థాపించారు, సిలువ సంఘాన్ని స్థాపించలేదండి. వీ డోంట్ హ్యావ్ క్రాస్ చర్చ్, వీ హ్యావ్ క్రాస్ ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే సహవాసం. సహవాసంతో గలవాలి. ఈ ఊరోళ్ళు ఆ ఊరికి పోవాలి, ఆ ఊరోళ్ళు ఈ ఊరికి రావాలి. అందుకే ఆల్ నైట్ పెట్టి రమ్మనేది. ఆల్ నైట్లో అన్ని చర్చిలను ఒక చోట సహవాసంగా కూడుకొనాలి. అప్పటి వాళ్ళు అయితే అనుదినం ప్రోగ్రాం అట. అనుదినం ఈ ఊరోళ్ళు ఒకరోజు ఆ ఊరికి పోయేటోళ్ళు, ఆ ఊరోళ్ళు నెక్స్ట్ డే ఆ ఊరికి పోయేటోళ్ళు, డైలీ ప్రోగ్రాం పెట్టుకునేటోళ్ళు. ఆ ఊర్లో చర్చిలో అన్ని రోజులు కలుసుకునేటోళ్ళు, ఈ ఊర్లో చర్చిలో అన్ని రోజులు కలుసుకునేటోళ్ళు. చర్చి లేని ఊర్లలో ఇంటింట రొట్టె విరుచుటయు, ఇళ్ళల్లో కూర్చొని ప్రార్థన ఉంది కదా వాక్యంలో క్లియర్గా. నేను నా ఇంట్లో చేసుకుంటలే, నాదేదో నేను ప్రార్థన చేసుకుంటలే, చాలదు. సహవాసంతో నీవు ఉంటేనే పరిశుద్ధంగా జీవించగలవు. 5వ మెట్టు లూకా సువార్త 24వ అధ్యాయము 8వ వచనము చూడండి. ఈ సంగతులకు మీరే సాక్ష్యం. ఒకడు పరిశుద్ధముగా ఎలా జీవించగలడు? సాక్ష్యము ద్వారా. ఎట్లా జీవించగలట? వెరీ క్లియర్. ప్రార్థన మొదటి మెట్టు, 2వది వాక్యము రెగ్యులర్గా చదవడం, 3వది ఉపవాస జీవితము, 4వది సహవాసంతో గలవడము, 5వది సాక్ష్యం. ఎక్కడికి పోయినా సాక్ష్యం చెప్తూ బతకాలి. క్రీస్తుకు సాక్షిగా, అందుకు మీరే సాక్షులు అంటూ ఉన్నారు. అందుకు మీరే, మనం ఎవరమండి? సాక్షులము, క్రీస్తుకు సాక్షులము. యేసయ్య ఈ సృష్టికర్త, మనమే సాక్షులం. యేసయ్య మన కోసం తన ప్రాణం పెట్టాడు, మనమే సాక్షులం. యేసయ్య మన కోసం శిలువ వేయబడ్డాడు, మనమే సాక్షులం. యేసయ్య చనిపోయాడు, మనమే సాక్షులం. యేసయ్య 3 దినములు సమాధిలో ఉన్నాడు, మనమే సాక్షులం. యేసయ్య తిరిగి లేచాడు, మనమే సాక్షులం. యేసయ్య ఆరోహణమై ఆకాశమునకు ఎత్తబడెను, పరములకు ఎత్తబడెను, మనమే సాక్షులం. ఆయన తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. మనమే సాక్షులం. ఆమేన్. ఈ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం ఉంటే ప్రతి చోట కరెక్ట్గా ఉంటాం. 20 ఏళ్ల క్రితం నేను బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందానని, ఇప్పుడు ఆ కథ కాదు కావాల్సింది. ఈరోజు ఎట్లున్నాం? టాక్ అబౌట్ టుడే, నాట్ అబౌట్ 20 years బ్యాక్ స్టోరీ. 20 ఏళ్ల క్రితం ఎంత గొప్ప సేవ చేశావు,
20 ఏళ్ల క్రితం ఎంత గొప్పగా ఉన్నావు, మంచిదే, చాలా సంతోషం. 20 ఏళ్ల క్రితం నువ్వు గొప్ప సేవ చేసావు, గొప్పగా దేవునికి సాక్షిగా ఉన్నావు. 10 ఏళ్ల క్రితం కూడా అంత గొప్ప పనులు చేశావు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ వాట్ అబౌట్ టుడే? ఈరోజు నీ ఉపవాస జీవితం ఏమైంది? ఈరోజు నీ ప్రార్థనా జీవితం ఏమైంది? ఈరోజు నీ వాక్యం పఠించే జీవితం ఏమైంది? ఈరోజు సహవాసంతో నీవు ఏ రీతిగా అనుబంధాన్ని కలిగి ఉన్నావు? రక్షణ అనేది అనుదినము. రక్షణ ఎలాంటిదండి? సిలువను గురించిన వార్త నశించు వాడికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు. ఆ మాట ఏంటండి? రక్షించబడుచున్న మనకు అంటే ఎప్పుడు పడుతూనే ఉంటాం. ఆ ఈరోజు రక్షణ పొందినాం కదా, సాల్దా? సాల్దు. పొద్దున్న టిఫిన్ చేసినావుగా, సాలిందా? మధ్యాహ్నం చేయట్లే? మధ్యాహ్నం తిన్నావు కదా, ఆపుతున్నావా? మళ్ళీ సాయంత్రం 5ంటికి పకోడీలు ఉంటాయిగా, పకోడీ తినలే, సాలే, పొట్ట ఎక్కువ, ఆపుతున్నావా? మళ్ళీ 9ంటికి బరాబర్ దంచుడే. రోజుకు 4 పూటలు 5 పూటలు తింటానే ఉన్నావు. మరి రక్షణ ఒక్కసారికి ఎట్లా సరిపోద్ది? దిస్ ఈజ్ అ డైలీ ప్రాసెస్. రక్షణ అనుదినము. రక్షించబడుచున్న మనకు ప్రతి క్షణం ముఖ్యం. కాబట్టి క్రీస్తు యొక్క పోలికగా జీవించడంలో క్రీస్తుకు కలిగిన గుణగణాల్లో 5 ముఖ్య గుణగణాలను మనం చూస్తున్నాం. దాంట్లో మొట్టమొదటిదే పరిశుద్ధ జీవితం అని చెప్పా. పరిశుద్ధ జీవితానికి 5 మెట్లు అని చెప్పా. ఈ 5 నీలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. మరి రెండవ గుణగణం ఏంటనేది చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించితే, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఆమేన్. క్రీస్తుకున్న రెండవ గొప్ప లక్షణం విధేయత. మొదటిది పరిశుద్ధత అయితే రెండవది యేసయ్య నమ్మిన బిడ్డలముగా క్రైస్తవులను చెప్పుకునే మనకు విధేయతతో కూడిన జీవితం ఉండాలి. వి షుడ్ బి ఒబీడియంట్. విధేయత 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 ఎలా వస్తుంది? ఒక వ్యక్తికి మనల్ని మనం తగ్గించుకోవడంలో వస్తుంది కదండి. ఈరోజు ఇంత డబ్బు ఉందిగా నా దగ్గర అని గర్వం వస్తే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడిగా బతకలేవు. ఈరోజు నా దగ్గర పెద్ద బండి ఉంది కదా, నా పక్కనోడికి చిన్న బండే ఉన్నది కదా, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు అన్యజనుడి కంటే హీనమైన వాడివి. ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు క్రీస్తు స్వభావంలో వచ్చావంటే విధేయత నీలో ఉండాలి. విధేయత అంటే తగ్గింపు. ఎంత ఉన్నా కూడా నిన్ను నీవు తగ్గించుకోవడం. ఆమేన్. టుడే ఐఎమ్ రిచ్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. ఈరోజు నేను ధనవంతుని క్రీస్తు ద్వారా. ఆమేన్. ఈరోజు ఆ కారు ఉంది క్రీస్తు ద్వారా. ఈరోజు ఉద్యోగం ఉంది క్రీస్తు ద్వారా. ఈరోజు నాకు పెళ్ళయింది క్రీస్తు ద్వారా. ఈరోజు నాకు పిల్లలు పుట్టారు క్రీస్తు ద్వారా. ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. నా దేవుని ద్వారానే ఇది నాకు. నా పెద్ద డిగ్రీ ఉంది, అందుకే పెద్ద ఉద్యోగం వచ్చింది. యు ఆర్ ఎ ఫూల్. ఆ మాట అన్నావంటే అన్యజనుడి కంటే మూర్ఖుడిగా నువ్వు మారావు. ఎట్టొచ్చిందంటే ఆ డిగ్రీ నీకు? దేవుడు జ్ఞానం ఇయ్యందే వచ్చిందా? నీతో పాటు 10వ తరగతి చదువుకున్న వాళ్ళు 10లోనే ఆగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా 10 పాస్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటర్ దాకా చదివిన వాళ్ళు, ఇంటర్లో ఆగిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు కదా. ఈరోజు నువ్వు ఒక డాక్టర్ అయ్యి ఒక ఉన్నత స్థితికి వచ్చి, అవునా, ఒక మంచి ఉద్యోగం దొరికాది. నీ తోటి వాళ్ళు అలాంటి మంచి ఉద్యోగం చేయలేని స్థితిలో ఉన్నారు. ఎట్లొచ్చింది ఇది? నీ డిగ్రీని బట్టా? నో, బికాజ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని కృప ద్వారా. ఈ తగ్గింపు నీలో ఉంటే విధేయత నీకుంటుంది. ఆమేన్. ప్రతిదీ ఇస్తాడు దేవుడు. మన అవసరతలు తీర్చేవాడండి ఆయన, మన తండ్రి. హూ ఇస్ హీ? హీఈస్ అవర్ హెవెన్లీ ఫాదర్. పరలోకమందున్న తండ్రి మన ప్రతి అవసరం తీరుస్తాడు. ఏది కావాలంటారు. వెండి అడగండి, వెండి కూడా ఇస్తాడు. బంగారం అడగండి, బంగారం కూడా ఇస్తాడు. బండి అడగండి, బండి ఇస్తాడు. ఏది అడిగితే అదే. అయ్యా నాకు భార్య లేదని అడిగితే వాడు భార్యని కూడా ఇచ్చాడు. నాకు పిల్లలు లేదు దేవా అంటే పిల్లల్ని ఇస్తాడు. అడిగాడా? నా పిల్లగాడికి పెళ్ళి కావాలి దేవా అడగండి, ఇస్తాడు. మంచి సంబంధాలు ఇస్తాడా? ఎవ్రీథింగ్ హీ క్యాన్ డూ. అవన్నీ మన రెగ్యులర్ నీడ్స్ ఆయన సప్లై చేస్తాడు. మనల్ని అన్నప్పుడే తెలుసు.
మనకు కావాల్సిన అవసరతలను తీర్చడం. కానీ మనం ప్రతి దాంట్లో మనం గర్వపడొద్దు. నాకు మన గ్రేట్నెస్ కాదు ఎక్కడ కూడా. విధేయత. విధేయత అంటే మనల్ని మనము విధేయతను 2 కోణాలుగా విభజిస్తాం. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే విధేయత అంటే ఒకటి తగ్గింపు, రెండవది మనం చదివిన మత్తయి సువార్తలోనే ఉంటుంది 12వ అధ్యాయము 50 వచనం. మనం చదివిన బైబిల్ పాఠంలో ఉన్నది చూడండి. ఆయన ప్రజలందరినీ చూసి వీరే కదా నా సహోదరులని ఏమంటాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి. హల్లెలూయా. ఇంతసేపు సహోదరులు సహోదరులే అన్నారు. ఆడోళ్ళు ఫీల్ అయి ఉంటారు, మా గురించి ఏసే చెప్పలేదు కదా అని. అందుకే 50 వచనంలో మళ్ళా దాన్ని కూడా ప్రస్తావించాడు. ఏమని? నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు. హల్లెలూయా. ఎవరట? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. విధేయతలో 2 బొమ్మ బురుసు. ఏంటి బొమ్మ? ఒకటి తగ్గింపు అయితే, ఒకటి దేవుని చిత్తాన్ని చేయడం. ఆమేన్. నీ ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం. అయ్యా నేను డాక్టర్ కావాలా, అది నీ ఇష్టం. కానీ దేవుడు నిన్నేం చేయాలనుకున్నాడు? ఆస్కింగ్, అడుగు. నువ్వు డాక్టర్ కావాలా, పాస్టర్ కావాలా, టీచర్ కావాలా, లాయర్ కావాలా? హీ విల్ గైడ్ యూ. ఆయన చెప్తాడు, బిడ్డ ఇదిగా కథం, నోరు మూసుకొని ఆ దారిలోకి పోవాల్సిందే. మనం పోతేనే సక్సెస్ అవుతాం. ఆయన చూపించిన దారి కాకుండా నువ్వు వేరే దారి ఎన్నుకున్నావా, కష్టాలనే సుడిగుండంలో చిక్కుకొని ఆ సుడిగుండంలో పేతురు ఒక్కొక్క అడుగు మునిగిపోయినట్టుగా మనం కూడా మునిగిపోతాం. మళ్ళా అప్పుడు రక్షించడానికి ఆ దేవుడే రావాలా. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగామనుకోండి. చాలామంది దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు కానీ లోపడరు. అదే ప్రాబ్లం. వీడికి నచ్చితే లోపడతాడు. వీడికి ఆ పిల్ల నచ్చింది అనుకో, అంతా దేవుని చిత్తం, అంతా దేవుని చిత్తం అంటూ ఉంటాడు. ఏం దేవుని చిత్తం? నచ్చిందని వాడికి. పిల్ల నచ్చలేదనుకో, దానికి కూడా దేవుని చిత్తమే అంటాడు. మరి దేవుని చిత్తమేరా, అరేంజ్మెంట్లు చేద్దాం, పూలు పండ్లు వెతుకుందాం అంటే ఇంకొద్దిగా ఆగుదాం. దొంగ మాటలన్నీ. దేవుని చిత్తం కాదుడా, వీడి చిత్తం. వీడికి నచ్చలే, ఇంకా ఆగుదామంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఇంకో పిల్లని చూద్దాం, ఇంకో సంబంధం ఏదో వద్దాం, వెయిట్ చేద్దాం, ఇంకో ఉద్యోగం కోసం వెయిట్ చేద్దాం, ఇంకో పరిస్థితి కోసం వెయిట్ చేద్దాం. అలాంటప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎందుకు? మళ్ళీ పెద్ద లోబడ్డోళ్ళలాగా ఆయగారు మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం, దయచేసి మా నిమిత్తము ప్రార్థన చేయుడి అంటాడు. సరే, ప్రార్థన చేసి బిడ్డ ఇగో దేవుడు ఈ రీతిగా బయలుపరుస్తూ ఉన్నాడు, నువ్వు ఇలా చేయని సలహా ఇచ్చినావనుకో, మళ్ళీ సలహా పాటిస్తాడా? విననప్పుడు అడుగుడు ఎందుకండి? నీవు లోబడనప్పుడు అడుగుడు ఎందుకు? అందుకే దేవుడు అంటున్నాడుగా, తన ప్రజలను లోబడనొల్లని ప్రజలు. ఏమంటున్నాడని దేవుడు? లోబడ నొల్లని ప్రజలు. ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ లోబడరు. వాడి ఇష్టానుసారంగా చేసుకోవాలనుకుంటాడు. ఇష్టానుసారంగా చేసుకోవాలనుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగబాకండి. ఎలాగ నువ్వు చావాలని డిసైడ్ అయిన తర్వాత ఎట్ట చావాలని ప్లాన్ నన్ను అడగబాకు. యు ఆర్ డిసైడెడ్, ఎట్టనా చావుకో. నువ్వు బతకాలనుకుంటే అప్పుడు నన్ను అడుగు. బతకడానికి బోలెడు అవకాశాలు బైబిల్ చూపిస్తాను, అంతే కదా. బ్రతికే అవకాశాలు బోలెడు ఇక్కడ ఉంటే, చావడానికి నువ్వు డిసైడ్ చేసుకొని నేనేం చేయాలండి మీకు? విధేయత. విధేయతలో ఉన్న కోణాలు ఏంటండి? ఒకటి తగ్గింపు, ఒకటి దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగడం. ఆమేన్. 3వ గుణ లక్షణం క్రీస్తులో ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిస్తే, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నది పొందుటి అని సున్నది పొందకపోవుటి అని భేదము లేదు, పరదేశీ అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న 3వ గొప్ప లక్షణం ఏంటంటే విభేదాలు లేని జీవితం. క్రీస్తు ఎలా జీవించాడండి? మన కులమా, మన మతమా, మన జాత? ఆయన వ్యభిచారులతో కూర్చున్నాడు, దొంగల దగ్గర కూర్చున్నాడు. అవునా? శాస్త్రులు పరిశీలన చూసి, ఏమివయ్యా బోధకుడా,
నువ్వు ఎట్లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నావో తెలుసా? ఆ దొంగలతోనూ, ఆ వ్యభిచారులతోనూ, అట్టి పాపులతోనూ నీవు కూర్చుండుట, నువ్వు తినుట. అది ఏ పార్టీ? జక్కయ్య అనే ఒక పాప ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య, నేను నీ ఇంటికి వచ్చుతున్నా. జక్కయ్యకు రక్షణ వచ్చింది. జక్కయ్య ఏ కులం చూడలే, జక్కయ్య ఏ మతం చూడలే. పాపి అని ఎరిగాడు, పాపిని విడిపించాడు. జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె అబ్రహాము నా సహోదరుడు. జక్కయ్య ఎవరండి? నా సహోదరుడు. అబ్రహాము కుమారుడు అంటే ఎవరు? నా సహోదరుడు. అందుకే యేసయ్య మనల్ని చూపించి సాక్ష్యం ఇస్తున్నారు, వీరే కదా నా సహోదరుడు. ఆ పోలిక మనలో కనపడాలి. యేసయ్య నమ్మిన తర్వాత ఇంకా కులాల పట్టింపు పెట్టుకున్నావంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు ఇంకా క్రైస్తవుడిగా మారలే. మతాల పట్టింపు, అంతస్తుల పట్టింపు, ఆస్తుల పట్టింపు ఉండకూడదండి. గొప్పోడు పేదాడు అని ఏమీ లేదు. ఉంది కదా వాక్యంలో, మనం చదివిన వాక్యంలో కొలసీలు ఉందా? పేదవాడని లేదు, గొప్పోడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, సిథియన్ లేదు, అంటరాని వాళ్ళని అసలే లేదు. ఇట్లాంటి తారతమ్య భేదాలు ఉంటే అసలు నువ్వు క్రైస్తవుడవే. క్రీస్తుకున్న మూడవ గుణం ఏంటట? విభేదాలు లేని జీవితం. మొదటిది పరిశుద్ధ జీవితం, రెండవది విధేయతతో కూడిన జీవితం, మూడవది విభేదాలు లేని జీవితం, నాలుగవది ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం, ఆయన ప్రేమ కలిగిన జీవితం. యేసయ్య అందరినీ ప్రేమించినట్టుగానే చూస్తాం. యేసయ్య ప్రేమను గురించి వర్ణించాలంటే కవులకు కవితలు సరిపోవు, రాయడానికి పుస్తకాలు సరిపోవు. ఆయనను గురించి వర్ణించ మొదలుపెట్టేదిన అవి రాయడానికి అసలు గ్రంథములు సరిపోవు అంటాడు భక్తుడు. ఆమె ఆయన ప్రేమ అంత గొప్పది. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు, ఆమేన్, అంతం వరకు ప్రేమించాడు. ఎప్పటిదాకట? అంటిల్ యువర్ లాస్ట్ బ్రీత్, నీ చివరి శ్వాస వరకు కూడా. ఎవరు ప్రేమిస్తారండి అంతగానో? ఎవరు ప్రేమిస్తారు? స్కూల్లో చదువు చెప్పేటప్పుడు బాగా చదువుకుంటే యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్ టు దట్ టీచర్. ఆ టీచర్ అరే నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ రా అంటది. ఆ క్లాస్ ఉంటుంది. ఆ ప్రేమ ఎప్పుడు చల్లారుతుంది? నువ్వు నెక్స్ట్ క్లాస్కి పోయేలోగా క్లాస్ టీచర్ మారుతుంది. ఇక ఆ ప్రేమ ఆడికే చల్లారిపోతుంది. కొద్దిమంది స్నేహితులు ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఏదో ఒక చిన్న క్లాష్, చిన్న అపార్థం, ఏమైతే ఆ స్నేహం దాని ఏదో అనుకుంటాం. ఆ ప్రేమ అశాశ్వతమైనది. లోక ప్రేమలు అలాంటివి అండి. అందుకే భక్తుడు అంటాడుగా, తల్లికుండున ఆ ప్రేమ కన్నా తండ్రికుండున ఆ ప్రేమ, అక్కకుండున ఆ ప్రేమ సొంత చెల్లికుండున, అన్నకుండదు, తమ్ముడికి ఉండదు. వీళ్ళందరికంటే గొప్ప ప్రేమ, నాకై ప్రాణము పెట్టిన ప్రేమ, అదే యేసు ప్రేమ. హల్లెలూయా. అంటే ఏ రేంజ్లో ఆయన ప్రేమ కలిగి జీవించాడంటే నీకోసం చనిపోవడానికి కూడా ఆయన వెనకాడాలి. అది ఈ రోజుల్లో మళ్ళీ యవనస్తులు డైలాగులు, నీకోసం మా అమ్మ నాయన్ని వదిలేసి వచ్చేస్తా, నీకోసం నా ప్రాణం ఇస్తా. ఇంకా హిందీలో పెద్ద పెద్ద కవితలు ఉండేయట, చాంద్ కా తుకుడా లావు, చాంద్ కే సితారే లావు, పెద్ద పెద్ద కవితలు చెప్పుకుంటారు. లోక ప్రేమలు ఇవన్నీ శరీర సంబంధమైన అవి ప్రేమలు కాదు, అవి మోహం, అది కామం. అర్థమైందా? ఒక్కసారి శరీర సంబంధం స్టార్ట్ అయిందంటే ప్రేమ ఉత్తదే, తుస్సు అంటది. ప్రేమ ఉండదు, పాడుండదు. ప్రేమ అన్నిటినీ కప్పును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ, అది నిజమైన ప్రేమ. హల్లెలూయా. అది క్రీస్తులో నీవు చూడగలవు. క్రీస్తుని కలిగి ఉంటే నీలో లోకస్తులు చూడగలరు. ఆమేన్. అందుకే క్రీస్తుని కలిగి ఉన్నోడు ఉప్పు లాంటోడట. ఎందుకు ఉప్పుతో పోల్చాడు? ఎందుకు ఉప్పుతో పోల్చాడండి? ఉప్పు చూడండి, దేంట్లన్నా సెట్ అవుతుంది, ఎక్కడన్నా సెట్ అవుతుంది. ఉప్పు గలమంది, ఉప్పు వేస్తే విషం అవుతుంది అనే ఆహారం భూమి మీద ఏదైనా ఉందండి? అది లేకపోతే తినలేము. అది ఎక్కువైనా తినలేము. ఉప్పు అంత విలువైంది, జాగ్రత్తగా వేయాల.
కేజీ అన్నం పెట్టినా కదా బిర్యానీ, కానీ కేజీ ఉప్పు పోతే నీ బిర్యానీ అది అన్నిటితో సమానం కాదు. జాగ్రత్తగా వేయాలి, చూసి చూసి వేయాలి. ఎక్కువ వాడితే బీపీ, తక్కువ వాడితే నీరసం. అన్నీ ఉప్పుతోటే. ఉప్పుకున్న గొప్ప గుణం. అందుకే మీరు ఉప్పు వంటి వారు. హల్లెలూయా. మీరు ఎవరట? అందరితో కలవాలా, అన్నిట్లో కలవాలా. ఎంత ఉండాలో అంతే ఉండాలా. అతి చేయకూడదు, అసలు నేను లేననకూడదు. పెళ్ళిళ్ళలో ఉండాలి, పేరంటంలో ఉండాలి, సావులో ఉండాలి. అందరికీ తోడుగా ఉండాలి, అందరితో ఉండాలి. మీరు ఉప్పు వంటి వారు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగునుగాక. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ప్రేమ కలిగి ఉండాలి. అది క్రీస్తు యొక్క జీవితం. 5వ లక్షణాన్ని చూపించి ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. హల్లెలూయా. అదేనండి, రోమీలకు రాసిన పత్రికలోనేమో నీతిమంతుడు లేడు, ఒక్కడు నువ్వు లేడు అన్న బైబిల్ ఇప్పుడు ఏమంటుంది? నీతిని జరిగించు ప్రతివాడు. మరి ఎవడు నీతి? యేసయ్యే నీతి. హల్లెలూయా. యేసును కలిగి ఉంటే నీవు నీతిమంతుడుగా మారుతావు. 5వ జీవితం ఏంటట? నీతి కలిగి జీవించడం. ఎంత లాభం ఉన్నా నీతి మాత్రం తప్పొద్దు. దాంట్లో ఎంత లాభం ఉన్నా నీతి తప్పొద్దు. నీతి తప్పి మనము బతుకోదు. క్రైస్తవులమని చెప్పుకోవాలి అంటే ఈ 5 గుణగణాలు మనలో కనపడాలి. అప్పుడే నీవు క్రీస్తు యొక్క సహోదరుడుగా, సహోదరువుగా, ఆయన సొత్తైన జనముగా జీవించగలవు. అటు కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికి అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. రండి, మోకరించండి.